कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरसार्दूल कर्तव्यं दैवमाह्निकम् कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरसार्दूल कर्तव्यं दैवमाह्निकम् श्रीरामचन्द्र रघुपुङ्गव कौसलेश सीता समेत पवनात्मज सेविताङ्घ्रे कोदण्ड कार्मुक विभूषित वामभाग श्रीरामचन्द्र दयिते तव सुप्रभातम् श्रीरामचन्द्र रघुपुङ्गव कौसलेश सीता समेत पवनात्मज सेविताङ्घ्रे कोदण्ड कार्मुक विभूषित वामभाग श्रीरामचन्द्र दयिते तव सुप्रभातम् श्रीराम नाम रविवंश सुधाब्धि सोम वेदान्त वेद्य निज भक्त जनानुकूल श्रीजानकी प्रिय मनोहर दिव्य मूर्ते श्रीरामचन्द्र दयिते तव सुप्रभातम् सीता मनोहर ऋषि सुपूजित सुन्दरांग लोकाभिराम शुभमङ्गल नित्यधाम राजाधिराज रघुवीर दयामृताब्धे श्रीरामचन्द्र दयिते तव सुप्रभातम् हे दशरथात्मज कौसल्य सुखवर्धन हे रामचन्द्र सुमनोहर दिव्य मूर्ते हे पितृवाक्य परिपालक लक्ष्मणाग्र श्रीरामचन्द्र दयिते तव सुप्रभातम् राम राम వైకుంఠవాసుడైన ఆది నారాయణుడు అయోధ్యలో మానవుడుగా అవతరించడానికి కావలసిన నేపథ్యాన్ని గురించి మనం ముచ్చటించుకుంటున్నాం. వేద దర్శనం చేసిన మహర్షులు, ధర్మశాస్త్ర గ్రంథాలను అందుకోగలిగిన మహర్షులు సకల మానవాళికి వేదధర్మాన్ని, వేద ధర్మానికి వివరణప్రాయంగా దిగివచ్చే ధర్మశాస్త్రాలను అందించారు. సృష్టి తత్వాన్ని తెలుసుకోవాలని, సృష్టి ధర్మానికి అనుగుణంగా ఆ సృష్టిలో అంతర్భాగమైన మానవుడి ప్రవర్తన నియమావళికి కావలసిన మార్గాన్ని నిర్దేశించేయాలని పరితపించిన మహర్షుల తపస్సునకు ఫలంగా వారికి వేద దర్శనం, ధర్మశాస్త్రాల దర్శనం లభించాయి. లభించిన వేద ధర్మశాస్త్రాల దర్శనాలతో వారు సంతృప్తి చెందక మానవాళి సన్మార్గంలో నడుచుకోవడానికి కావలసిన మార్గాన్ని తెలుసుకోవాలని, మానవాళికి తెలియజేయాలని ఆరాటపడినప్పుడు పరమాత్మకు అనిపించింది తన కర్తవ్యం ఇప్పుడు భూమిపైకి మానవుడిగా దిగి రావడం అని. అలా భూమి మీదకి మానవుడిగా దిగి రావడానికి అన్ని విధాలా కాలం కలిసి వచ్చినట్లు కూడా సర్వాంతర్యామి భావించాడు. వైకుంఠంలో దేవలోకానికి సంబంధించిన ఒక చక్కని ఏర్పాటు జరిగింది. భూలోకంలో దశరథ మహారాజు అశ్వమేధయాగం చేశాడు. ఆ తరువాత పుత్ర కామ ఇష్టి అనే పేరు కలిగిన మరొక్క యాగాన్ని కూడా నిర్వహించాలని భావించాడు. పుత్ర కామ ఇష్టి అంటే సంతానాన్ని కోరి చేసే, ఇష్టి అంటే యజ్ఞం. సంతానం కోసం చేసే యజ్ఞానికి పుత్రకామ ఇష్టి, పుత్రకామేష్టి అని పేరు. ఈ పుత్రకామేష్టి చేస్తే సంతానం కలుగుతుంది కదా. సంతానం లేక అలమటిస్తున్న ఆ మహారాజు మనస్సున కనిపించింది సంతానం లేదు కాబట్టి సంతానం కోసం యాగం చేస్తాను అని. మమలాలస్య మానస్య సుతార్థం నాస్తి వై సుఖం తదర్థం హయమేధేన యక్ష్యామీతి మతిర్మమ. ఎంత జీవితాన్ని గడిపినా కోరుకున్న సంతానాన్ని పొందలేనప్పుడు సుఖశాంతులు ఎక్కడి నుంచి లభిస్తాయి? కాబట్టి సత్సంతానాన్ని కోరి నేను అశ్వమేధయాగం చేస్తాను అన్నాడు. ఇది మనకి చాలా ఆశ్చర్యంగా కనిపిస్తుంది. పుత్రకామేష్టి చేస్తే పుత్రకామ ఇష్టి అనే ఆ పేరులోనే సంతానం కోసం చేసే యజ్ఞం అని తెలుస్తుంది. మరి సంతానం కావాలి అనుకున్న మహారాజు
పుత్రకామేష్టి చెయ్యాలి. కానీ సంతానం కోసం నేను యాగం చేస్తాను, దేవతల దివ్యానుగ్రహాన్ని సంపాదించుకుంటాను అని భావించిన దశరథ మహారాజు పుత్రకామేష్టి చేయకుండా అశ్వమేధమే చేస్తానంటున్నాడు. ఒకవేళ అశ్వమేధం వల్లనే పుత్రసంతతి కలిగే ఏర్పాటు కనుక ఉన్నట్లయితే, అశ్వమేధ యాగ ఫలము సంతాన ప్రాప్తి అయినట్టయితే అందుకోసం మళ్ళీ పుత్రకామేష్టి చేయక్కర్లేదు. కానీ అశ్వమేధం చేస్తానన్నాడు, అశ్వమేధం చేశాడు. తర్వాత ఋష్యశృంగుల వారి మార్గనిర్దేశకత్వంలో పుత్రకామేష్టి కూడా చేశాడు. ఇలా ఎందుకు చేశాడు మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అశ్వమేధ యాగం చేసిన తరువాత మనస్సు అంతకు పూర్వము చేసిన అనేక విధాలైన కర్మల వల్ల పొందిన పాపాన్ని ప్రక్షాళనం చేసుకుని పుత్రకామేష్టిని నిర్వహించడానికి కావలసిన అర్హతను ప్రసాదిస్తుంది. అందుకోసం అశ్వమేధం చెయ్యాలి. అశ్వమేధ యాగాన్ని పాపహరం అని రామాయణం నిరూపించింది. మానవుడు తన జీవితంలో తెలిసి కానీ తెలియక కానీ గతంలో కొన్ని పాపకార్యాలు చేసి ఉన్నట్టయితే, చేసిన పాపాల వల్ల మనస్సునకు అంటిన కాలుష్యాన్ని తొలగించుకుని మళ్ళీ ఆ విధమైన పాప చింతనలు మనస్సులో తలెత్తకుండా ఉండే సంస్కార బలాన్ని సంపాదించి అప్పుడు మాత్రమే మరొక పుణ్యకార్యాన్ని ఆచరించాలి. పుణ్యకార్యాలు చేయడానికి అర్హత లభించాలంటే అందుకు కూడా ఒక పుణ్యకార్యం చేయాలి. పుత్ర సంతానం కావాలి అంటే పుత్రకామ ఇష్టి చెయ్యాలి, పుత్రకామేష్టి నిర్వహించాలి. పుత్రకామేష్టి నిర్వహించాలి అంటే మనస్సునకున్న కాలుష్యాన్ని తొలగించుకోవాలి. మనస్సునకున్న కాలుష్యాన్ని తొలగించుకోవాలి అంటే అందుకు ఏమి చెయ్యాలి అని భావిస్తే అశ్వమేధయాగం చెయ్యాలి అని తెలియవచ్చింది. తరతి తరతి బ్రహ్మహత్యాం యో అశ్వమేధేన యజతే అని యజుర్వేదం నిరూపిస్తోంది. బ్రహ్మహత్య వంటి భయంకరమైన మహాపాతకాల వల్ల లభించిన కాలుష్యం కూడా మనస్సునకు తొలగిపోయి తరతి తరతి దాన్ని కూడా అతిక్రమించగలుగుతాడు, దాటగలుగుతాడు జీవుడైనవాడు, మానవుడైనవాడు. ఈ వేదము చెప్పిన ధర్మాన్ని స్వీకరించి, ప్రమాణంగా స్వీకరించి, ఈ వేద ప్రామాణ్యాన్ని అనుసరించి అశ్వమేధ యాగం ద్వారా తాను గతంలో చేసిన ఒక పాప సంబంధమైన ఒక కార్యం వల్ల తన మనస్సునకు ఏర్పడిన కాలుష్యాన్ని ప్రక్షాళనం చేసుకోవాలి అని దశరథ మహారాజు భావించాడు. ఎంతకాలం గడిచినా తన రాజ్యంలో ప్రజలు ధర్మబద్ధంగా జీవిస్తున్నా, తాను తన రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలిస్తున్నా, తనకు ఏ విధమైన లోటు లేకుండా సుఖ సంపదలు అందివచ్చినా, ప్రజలందరూ విధేయులై ప్రభుభక్తి పరాయణులై ఉంటున్నా, ప్రభుత్వ ఉద్యోగులు ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నా, ప్రజాజీవనంలో ధర్మ అర్థ కామ మోక్షాలకు చక్కని సమప్రాధాన్యం ఉండి వాటి మధ్య సరి అయిన సమన్వయం ఉండి ప్రజలందరూ ఆనందంగా జీవిస్తున్న దశరథ మహారాజునకు అన్ని విషయాలు బాగున్నా ఒకే ఒక్క చింత, ఒకే ఒక్క వంత ఆయన అంతరంగాన్ని పీడించడం ప్రారంభించింది. ఇందిరా రమణ ఇందిరా రమణ ఇందిరా రమణ రమణు తెచ్చియరో మాకిటువలే ఇందిరా రమణు తెచ్చియరో మాకిటువల్ పొందితని పూజింప పొద్దాయనిపుడు ఇందిరా రమణు తెచ్చి ఇయరో మాకిటువల్ పొందితని పూజింప పొద్దాయనిపుడు ఇందిరా రమణు తెచ్చి ఇయరో
రావణు దండించి రాము తెచ్చి దారుణిమై రావణు దండించి రాము తెచ్చి నేరుపున మించిన అంజనీ తనయా దారుణిమై రావణు దండించి రాము తెచ్చి నేరుపున మించిన అంజనీ తనయా ఘోరణాగ పాశముల కట్టివేసి ఈతని ఘోరణాగ పాశముల కట్టివేసి ఈతని కారుణ్యమందినటి ఖగరాజగరుడా రమణు తెచ్చి ఈయరో మాకిటువలి పొందితని పూజింప పొద్దాయనిపుడు ఇందిర రమణు తెచ్చి ఈయరో ఈయరో శ్రీవల్లభునకు అశేష కైంకర్యముల శ్రీ వెంకటాద్రివైన శేషమూర్తి శ్రీవల్లభునకు అశేష కైంకర్యముల శ్రీ వెంకటాద్రివైన శేషమూర్తి కైవసమైన ఎట్టి కార్తవీర్యార్జునుడా కైవసమైన ఎట్టి కార్తవీర్యార్జునుడా దేవుని నీవేలనిట్టి తెచ్చి మాకు నీయరే ఇందిరారమణు తెచ్చి ఈయరో మాకిటువలె పొందితని పూజింప పొదాయనిపుడు రమణు తెచ్చి ఇయరో మాకిటువలె పొందితని పూజింప పొదాయనిపుడు ఇందిరా రమణు తెచ్చి ఇయరో ఇయరో దేవతా పూజలో న్యాసానికి ఎక్కువ విశిష్టవంతమైనటువంటి ప్రభావం కనిపిస్తుంది. న్యాసం లేకుండా ఎవరు పూజ చేసినా ఫలితం శూన్యమే అనేటువంటి విషయాన్ని గుర్తెరగాలి. న్యాసము అంటే న్యా అనేటువంటి శబ్దానికి దేవతాహ్వానము అని చెప్పేసి, సా అనేటువంటి శబ్దానికి ఆహ్వానింపబడిన ఆ దేవతలను ఆయా ఇంద్రియముల యందు స్థాపించుట అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఈ శరీరంలో దేవతా స్వరూపాలు ఒక్కొక్క స్థానంలో ఉంటాయి కాబట్టి ఉపాసకుడు న్యాసం చేసిన తర్వాత ఆ యొక్క ప్రక్రియని గనక ఆచరించినట్టయితే ఆ దేవతా స్వరూపం ఆ సాధకుని యొక్క హృదయంలో పదిలంగా ఉండి వెంటనే దేవత అనుగ్రహించటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది. దేహో భూత్వా దేవాస్ యజజత్ అని చెప్పేసి శుక్ల యజుర్వేదంలో కూడా ఈ విషయాన్ని మనకు వక్కాణించారు. దేవతాతుల్యుడవై దేవతలందరినీ ఆహ్వానించాలి అంటే నా యొక్క ప్రక్రియ చేతనే ఈ యొక్క స్థితిని
కలుగుతున్నది, పొందుతున్నాను. ఆ పవిత్రమైనటువంటి మనోవాక్కాయములతో పవిత్రవంతమైనటువంటి దేవతార్చన సాధ్యముగా చేయటానికి ఈ యొక్క న్యాసము సహకరిస్తున్నది అని చెప్పేసి అర్థం. న్యాసం చేయకుండా దేవతార్చన చేసినట్లయితే ఫలితం ఏమాత్రం రానే రాదు. పూజ జపార్చనలకు ముందుగా న్యాసక్రియ ద్వారా మన దేహం మొత్తం కూడా పవిత్రం చేసుకొని తీరాలి. న్యాసము అనిన సమర్పించుట అని చెప్పేసి కూడా అర్థం. అంటే మనల్ని మనం కాపాడుకోవటానికి ఆధ్యాత్మిక పరంగా మనకు మనంగా దైవశక్తిని శరణు వేడుచు మన దేహంలో ఉన్నటువంటి వివిధ అంగములయందు అంటే హృదయం, శిరస్సు, చేతులు ఈ మొత్తం కూడా పరమాత్మునికి సంబంధించినటువంటి మంత్రములను బీజాక్షరములను ఉంచడం చేత స్థాపించడం చేత అంగన్యాస కరన్యాసములు అని చెప్పేసి అనబడతాయి. అంగన్యాస కరన్యాసాలు చేయకుండా జపతపాదులు చేయరాదు అని చెప్పేసి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మన శరీరంలో ఉండేటువంటి వివిధ భాగాలకు వివిధ రకములైనటువంటి అధిష్టాన దేవతలు ఉన్నారు అని చెప్పేసి వేదశాస్త్రం ఏనాడో చెప్పింది. కాబట్టి అట్టి అధిష్టాన దేవతలను మనం చేసేటువంటి పూజ జపాదులయందు ఏ విధమైనటువంటి ఆటంకం కూడాను కలగకుండా ఉండగలందులకు ప్రార్థన చేసేటువంటి ప్రక్రియకు న్యాసము అని చెప్పేసి అంటాం. లౌకికంగా ఇంద్రియాతీతుడగుటయే అని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాలి. ఇంద్రియాతీతుడు కావాలంటే న్యాసం ఆచరించి తీరవలే అనే విషయాన్ని ఇక్కడ గుర్తెరుగుతూ నారద పంచరాత్రాలలో కూడాను న్యాసం అంటే శరీరము లోపల బయట అంటే శరీరం అంతటా కూడా భగవంతుని మయంగా చేసుకొని తన్ను తాను మరచిపోవటమే ఈ న్యాసంలో దాగిన పరమార్థం. అందుచేత ఈ న్యాస ప్రక్రియ లేని ఉపాసన మంత్ర జపం నిరుపయోగమై తీరుతుంది అని ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగాలి. కాబట్టి మంత్రాభిలాషులు గురుముఖతః మంత్రాన్ని నేర్చుకున్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా న్యాస ప్రక్రియను గనక ఆచరించినట్లయితే మంత్ర ధ్యాన జపములను ఆచరించినట్లయితే సత్వర సఫలీకృత సిద్ధిని పొందటానికి ఆస్కారం ఉంటుందన్నమాట. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. అందరి
అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య కోర్కెలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య రామా రామా తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య తండ్రి మాటకై పదవిని బదలి అడవులకేగెనయా మహిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ్య ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయ సాకలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయ నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా కరుణాహృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య